హాయ్ అండి, నాకు 100 సబ్స్క్రైబర్లు నుండి 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడానికి పెద్దగా టైం పట్టలేదు, కానీ 1000 నుండి 2000 అవ్వడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే ఫాలో కూడా అవ్వండి. ఇక నేను టమాటా పళ్ళు అటొకటి ఇటొకటి ఎగరేసి పట్టుకోగలలా లేదని టెస్ట్ చేసుకున్నాను, కానీ బాగానే పట్టేసుకున్నాను. నేను ఏం చేస్తున్నానంటే టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే టమాటీ ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు వేసుకొని దోరగా వేగిన తర్వాత అందులోనే 2 ఎండుమిర్చి అల్లం ముక్క వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఎవరో ఒక మహానుభావురాలు ఒకప్పుడు కమెంట్ పెట్టింది లేండి, అక్క నువ్వు చేసే వంటలు చూడడానికి బాగున్నాయేమో గానీ వంటలు చేస్తున్న పాత్రలు మాత్రం అస్సలు బాగాలేదు, కొంత మార్చి పెట్టమ్మ తల్లి అన్నది. అందుకే మంచి బ్రాండెడ్ కొనడానికి బడ్జెట్ లేకపోయినా ఎవరో బాబుది బాటసారి అయినప్పుడు గిఫ్ట్ గా ఇచ్చింది అటక మీద ఉంటే తీసి అందులోని కుక్ చేసేస్తున్నాను. ఇంకా టమాటీ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. గిన్నెతో పాటు గ్లాస్ లిడ్ అయితే వచ్చింది. గ్లాస్ కాబట్టి హీట్ కి బ్రేక్ అయిపోతుందో ఏమో అనుకోవద్దు, ఎందుకంటే బ్రేక్ అవ్వలేదు. నేను ఇప్పటికే 2-3 సార్లు ట్రై చేశాను. కొత్తలో అయితే భయపడి తీసేసేదాన్ని. ఇప్పుడు టమాటీలు కొత్తిమీర అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇది ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు అన్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కొంచెంత బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇంకా నేను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన దాన్ని కాసేపు పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న దాంట్లో తాలింపు గింజలన్నీ వేసుకొని చట్నీకి అయితే పోపు పెట్టుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఆ చట్నీని అయితే ఇందులో యాడ్ చేసుకోవడమే. బాగా మిక్స్ చేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ చట్నీ ఇష్టమో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.